తమ్ముడు పేరు సంజయ్ అండి, మాటో నుంచి వచ్చాడు. తను 2 సార్లు మెయిన్స్ రాశాడంట, కానీ 2 సార్లు ర్యాంక్ రాలేదంట. నిరుత్సాహంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని మళ్ళా అటెంప్ట్ చేశాడంట. ప్రార్థన చేసుకుని మళ్ళా ఎగ్జామ్ రాసినప్పుడు 2500 ర్యాంక్ వచ్చిందంట. చాలా మంది నీకు సీట్ రాదు అని చెప్పి చాలా నిరుత్సాహపరిచారంట. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు తనకి కర్ణాటకలో ఫ్రీ సీట్ వచ్చేటట్టు దేవుడు కృప చూపాడన్న, నా పట్ల కార్యం చేశాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, మన మధ్యలో సహోదరి సురేఖ గారు ఉన్నారు. కోటపాడు ప్రాంతం నుంచి వచ్చింది. తనకి వివాహమై 4 సంవత్సరాలు గడిచిపోయినా పిల్లలు పుట్టలేదు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత గర్భిణీ వచ్చింది. ఇద్దరు పుట్టినట్టే పుట్టి చనిపోతూ ఉన్నప్పుడు తల్లి ఇక్కడికి తండ్రి సన్నిధి చర్చి దగ్గరికి వచ్చి అన్న చేత ప్రార్థన చేయించుకొని తను కూడా విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకున్నప్పుడు, నా ప్రార్థన విని దేవుడు నాకు మగబిడ్డని ఇచ్చాడు అన్నయ్య, బిడ్డ ఇప్పుడు క్షేమంగా ఉన్నాడని చెప్పి ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. తన పేరు కుమారి, గొట్టిపాడు నుంచి వచ్చారు. తన కుమారుడు కోడలు విడిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. కొన్ని గొడవల వల్ల, సమస్యల వల్ల వారు విడిపోయారు. కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి విడాకుల దాకా కూడా వెళ్ళిన పరిస్థితి. వారి మధ్య సమాధానం లేదు. తల్లిగారైతే వారి ఇరువురు కలవాలి ప్రభు అని తన నిత్య ప్రార్థన. ఇక్కడికి వస్తుండేది. ఒకరోజు దైవజనుడు కలిస్తే షాలేమన్న దగ్గరికి వెళ్ళి తన సమస్య అన్నకి చెప్పింది. అయ్యా, నా కుమారుడు కోడలు విడిపోయి 5 సంవత్సరాలు అవుతుందయ్యా, వారు కలవాలని ప్రార్థన చేయని దైవజనుడిని ప్రార్థన అవసరత కోరినప్పుడు దైవజనుడు ఒక్కటే మాట అన్నాడు, వారిరువురు కలుస్తారు, సమాధానపరచబడతారు, వారు సన్నిధికి వస్తారని ఆ మాట పలికారు. తల్లిగారు కూడా ఆ విశ్వాసంతో వెళ్ళారు. దేవుని మహాకృపను బట్టి 5 సంవత్సరాలు విడిపోయిన వారు కొడుకు కోడలు ఇప్పుడు కలిశారని సాక్ష్యం ఇస్తున్నారు. వారి మధ్య సమాధానపరిచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సహోదరి పేరు జాన్ అండి, నర్సరావుపేట నుంచి వచ్చాడు. తను బీఈడీ ఎగ్జామ్ రాశాడంట. ర్యాంక్ రాదేమనుకున్నాడంట. ఎగ్జామ్ రాసి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట. ప్రార్థన ఆలకించిన దేవుడు నాకు బీఈడీ ఫ్రీ సీట్ వచ్చిందని అని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి పేరు మౌలాల అండి, చిలకలూరుపేట నుంచి వచ్చారు. సహోదరికి 3 రోజుల నుంచి జ్వరము, విరోచనాలు, వాంతులు అవుతున్నాయంట. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే పరిస్థితి లేనప్పుడు తన ఇంట్లోనే ఉన్నాడంట. తన మదలు వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేసి ప్రేరాలు రాసిందంట. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నన్ను స్వస్థపరిచాడయ్యా, హాస్పిటల్ వెళ్ళకుండానే దేవుడు నన్ను బాగు చేశాడు అని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన అలగించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు దివ్య, తన ఊరి పేరు చింతపలపాడు. వారు ఒకరోజు పొలానికి వెళ్ళారు. పని నిమిత్తమై వెళ్ళినప్పుడు ఒక పాము కరిచింది, తాచు పాము కరిచింది. ఆమెకు కూడా తెలియదు. కాళ్ళేందో వాపు వచ్చేస్తే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామని వెళ్ళినప్పుడు హాస్పిటల్లో డాక్టర్లు చూసినప్పుడు నోరంతా నొరుగు వచ్చేస్తుంది, చివరి కండిషన్లోకి వెళ్ళిపోయింది, ఇంక బ్రతకదు అని డాక్టర్లే చేతులు ఎత్తేసారు. 2 రోజులు అబ్జర్వేషన్లో పెట్టాలి, బ్రతకటం కూడా కష్టతరం.
ఇంకెవరైనా ఉంటే, బంధువులు ఎవరైనా ఉంటే వారిని పిలిపించండి, చివరిగా ఆఖరి చూపుగా వారు చూస్తారని డాక్టర్లు కూడా చెప్పేశారంట. డాక్టర్లు చెప్పినప్పుడు సహోదరి కూడా అనుకుంది, చచ్చిపోతాను, ఇంక అయిపోయింది నా నా జీవితం అనుకుంది. కానీ దేవుని మాట ద్వారా తను ఆదరించబడ్డది. దేవుడు తన దర్శనం ద్వారా దేవుడు స్పర్శించాడంట. నేను బ్రతికిస్తాను, నా పని కొరకు నేను వాడుకుంటాను అనే మాట ఆమె స్వరానికి వినపడ్డది. అప్పుడే ప్రార్థన చేసుకుంది, నేను బ్రతికితే నీ పని కొరకు బ్రతుకుతాను ప్రభువా, నన్ను బ్రతికించు ప్రభువా అని తను ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఈరోజు సజీవురాలుగా దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇచ్చటానికి దేవుడు కృప చూపాడు. తన ప్రార్థన దేవుడు ఆలకించి సజీవ రెక్కలలో ఉంచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించండి, మన మధ్యలో సహోదరి మౌనిక గారు ఉన్నారు. గంగనపాల నుంచి వచ్చింది. తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంది. అక్కడ ప్రెజర్ ఎక్కువయ్యి తను ఆ జాబ్ విడిచిపెట్టి వేరే జాబ్ చూసుకుందామని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇంటర్వ్యూ తీసుకోవటం, జాబ్ కాల్ చేస్తామని చెప్పటం, వాళ్ళు ఎటువంటి కాల్ చేయకపోవటం వల్ల తను బాధపడుతూ ఉంటూ పోయిన ఆదివారం సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆరాధనలో ఏకీభవించినప్పుడు ఆ తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాతే కాల్ వచ్చిందంట తనకి. మునుపు ఇచ్చిన శాలరీ కంటే అధికమైన శాలరీ, అలాగే మంచి పొజిషన్లో తనను ఉంచాడని చెప్పి చెల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, మన మధ్యలో ఏలూరు ప్రాంతం నుంచి సహోదరి శ్యామల గారు వచ్చి ఉన్నారు. అక్క అయితే రక్షణ పొందింది, కానీ తన భర్త రక్షణ పొందలేదు. ఎన్నిసార్లు దేవుని గురించి చెప్పినా ఆ చెప్పావులే పోవమ్మా అన్నట్టుగా తృణీకారంగా హేళన చేసి మాట్లాడేవాడంట. అలా మాట్లాడి క్రమంలో ఒక్కోసారి చేయి చేసుకొని కొట్టడం, ఎట్లా పడితే తిట్టడం, అలా చేయటం. అలా ఉన్న క్రమంలో పోయిన ఫిబ్రవరిలో మీటింగ్స్ జరిగినాయి కదా, 4 దినాల కూడికల్లో ఆ తల్లి విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు అనుకునే రీతిలో ఆయన మారు మనసు పొందాడన్నయ్య, రక్షణ పొందాడు, ఈరోజు సన్నిధిలో కూర్చున్నాడన్నయ్య అని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. తమ్ముడు పేరు అభిషేక్ అండి, గణపాల నుంచి వచ్చాడు. 2 రోజుల క్రితం తనకి బాగాలేనప్పుడు ఇంటి దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి ఒక ఇంజెక్షన్ చేశారంట. ఆ ఇంజెక్షన్ చేసినప్పుడు బాగానే ఉందని వీళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. వీళ్ళు పిలవకుండానే మళ్ళీ సాయంత్రం ఆర్ఎంపీ వచ్చి నీరసంగా ఉన్నారు కదా అని సెలైన్ పెట్టి సెలైన్లో ఒక ఇంజెక్షన్ చేశాడంట. ఆ సెలైన్ పెట్టిన కొద్ది నిమిషాలకే తమ్ముడు బాడీ అంతా చల్లబడిపోయి కోమా స్థితికి వెళ్ళిపోయాడంట. వెన్న కుటుంబ సభ్యులందరూ తీసుకొని ఆటోలో తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఆ ఆటోలోనే ప్రార్థన చేస్తారంట. బాడీ అంతా చల్లబడిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు లోకల్లో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తూ ఆ ఆటోలోనే ప్రార్థన చేస్తారంట. దేవ ఇటువంటి ప్రమాదం కాకుండా నా బిడ్డను కాపాడని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు కొన్ని క్షణాల్లో ఆ బిడ్డ మళ్ళీ స్పృహ చేశాడు. ఎటువంటి ప్రమాదం కాకుండా దేవుడు కాపాడాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు అనుష, వారిది బొల్లపల్లి. తను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తను ఫస్ట్ సెమ్లో కాలేజీకి వెళ్ళలేదు, ఎందుకంటే అనారోగ్య సమస్య వల్ల వెళ్ళలేని పరిస్థితి. సెమ్ము 1 మంత్ ఉందనగా కాలేజీకి వెళ్ళింది, చదువుకోలేదు. ఎగ్జామ్లో అటెండ్ అయింది.
తను ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ రాసిన తర్వాత తను ఒకటే అనుకుంది, పాస్ అయితే చాలు ప్రభువా, నేను పాస్ అయితే చాలు, ఎందుకంటే నేను చివరి నెల మాత్రమే అటెండ్ అయ్యాను, పాస్ అయితే చాలు ప్రభువా, నీ సన్నిధిలో సాక్ష్యం ఇస్తాను ప్రభు అని ఒక ప్రార్థన చేసింది. ఆ సహోదరి ప్రార్థన దేవుడు ఆలకించి 500కు గాను 420 మార్క్స్ దేవుడు అనుగ్రహించాడన్న, నన్ను కాలేజీలో ఒక ఫస్ట్ తరగతిలో ఒక ఫస్ట్గా ఉంచాడనని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప కార్యాన్ని చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సోదరి సాక్ష్యం ఇస్తోందండి. తన కుమార్తె తన అల్లుడు కొన్ని మనస్పర్ధలు వచ్చి విడిపోయారట. తన అల్లుడు తన కుమార్తెను వద్దనుకొని వెళ్ళిపోయారు. దాదాపు 2-3 నెలలు అవుతుంది. మరి వీళ్ళైతే విశ్వాసంతో ప్రార్థన చేశారు. దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకున్నాక మరి తన అల్లుడే తన దగ్గరికి వచ్చి తన కుమార్తెను తీసుకుని వెళ్ళారు. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో సమాధానాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, మన మధ్యలో సహోదరి వీరమ్మ గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. తన కుమారుడు జీవనోపాధి నిమిత్తమే ఆటో వేస్తూ ఉంటాడు. అయితే నైట్ వేళ ఆటో బాడీ కోసం అని చెప్పి పాయింట్లో పెట్టినప్పుడు అక్కడ గుర్తు తెలియని 3 వ్యక్తులు ఆ బాబు దగ్గర ఉన్న ధనాన్ని అలాగే సెల్ ఫోన్ తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఆ బాబు నేను ఇవ్వను, నేను ఎందుకు ఇవ్వాలని చెప్పి అడ్డం తిరిగినప్పుడు వాళ్ళు ఫుల్గా డ్రింక్ చేస్తున్నారంట. వాళ్ళ దగ్గర ఉన్న బీర్ బాటిల్ తీసుకొని పగలగొట్టి ఆ బాబు మీద దాడి చేసినప్పుడు ఆ బాబుకి విపరీతంగా గాయాలైనవి. చూసారా? మెడ దగ్గర, చేతి దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా ఆ బాబు చేయి పని చేయదు, లైఫ్ లాంగ్ తను ఔడితనంతోనే ఉండాలని చెప్పారంట. కానీ ఆ తల్లి విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఫలానా ఇంత ఖర్చు అవుతుంది, ₹1,00,000 దాకా ఖర్చు అవుతుందమ్మా అని చెప్పినప్పుడు అంత ధనం కూడా పెట్టుకునే స్తోమత లేదు వాళ్ళకి. ఆ తల్లి మరలా విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు ₹1,00,000 కాదు, 30,000 రూపాయల్లోనే ఆపరేషన్ చేశారన్నయ్య, చేతికి ఎటువంటి ప్రమాదం లేదు, క్షేమంగా ఉన్నాడు నా బిడ్డ అని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి పేరు చక్రయ్య అండి, గణపరంలో ఉంటున్నారు. डायरेक्ट फंड्स या रेगुलर फंड्स, सही चॉइस आपको दे सकता है 1% तक का एक्स्ट्रा रिटर्न। లో ఉంటున్నారు. సహోదరుడు పనిచేస్తున్నప్పుడు ఆ నిచ్చెన జారి కింద పడిపోయాడంట. దేవుని యొక్క మహాకృపతో ఎటువంటి ప్రమాదం కాకుండా, కొంచెం అటు ఇటు పడ్డా కూడా, ఇటు పడ్డా తలకి తగిలేది, లేదా ముందుకు పడ్డా కూడా ముఖం అంతా పగిలిపోయేదన్నా, కానీ ఎటువంటి ప్రమాదం కాకుండా చిన్న ప్యాక్షతో దేవుడు నన్ను కాపాడాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రమాదం నుంచి కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కావూరు నుంచి వచ్చిన చెల్లి సాక్ష్యం ఇస్తోందండి. తన భర్త పనిచేస్తున్న దగ్గర ఒక పెద్ద పాము తన దగ్గరికి వచ్చిందట, పక్క నుంచి క్రాస్ అయింది. కానీ దేవుని కృప ద్వారా తనకి ఏ హాని చేయకుండా దేవుడు ఆ గొప్ప ప్రమాదం నుంచి తప్పించాడు. అంత మాత్రమే కాదు, తను చేస్తున్న జాబ్లో మరి ఏదో కారణంగా తన జాబ్ నుంచి తొలగించారట. మరి చెల్లి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంది. జాబ్లో నుంచి తీసేసిన వారే మళ్ళీ తనని జాబ్లో పెట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ 2 విషయాల్లో కార్యం చేసిన దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. వీరందరి జీవితాల్లో దేవుడు చేసిన కార్యమును బట్టి దేవునికి గట్టిగా స్తోత్రం